నమస్తే శివాబి న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। పల్స్ పోలియో లక్ష్యాన్ని సాధించడం అభినందనీయం। సబ్ కలెక్టర్ కార్యాలయంలో వైద్య శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో సబ్ కలెక్టర్ గిరీష తపాలా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి। గూడూరు ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఉద్యోగుల ధర్నా। బ్రాంచ్ కాలువల ద్వారా చెరువులకు నీరు। బండపల్లి బ్రాంచ్ కెనాల్ను పరిశీలించిన నీటిపారుదల శాఖ అధికారులు। వైభవంగా నారాయణమ్మ అమ్మవారి గ్రామోత్సవం విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు। డివిజన్లో చుక్కల మందు వేయడంలో 100% లక్ష్యం సాధించడం అభినందనీయమని సబ్ కలెక్టర్ గిరీష పేర్కొన్నారు। గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు। పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సబ్ కలెక్టర్ గిరీష సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో ఏ మండలాల్లో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైందో అధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు। 100% లక్ష్యాన్ని సాధించడం అభినందనీయమన్నారు। వచ్చే నెలలో జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని ఆయన అధికారులను సూచించారు। ఈ సమావేశంలో ఉప వైద్యాధికారి డాక్టర్ సుధాకర్, వైద్యులు ఏడుకొండలు, సునీల్ మొదలగు వారు పాల్గొన్నారు। జనవరి 17, 18, 19 ఈ మూడో రోజు ఇంటెన్సివ్ పల్స్ పోలియో ప్రోగ్రామ్ అన్ని చోట్ల జరిగింది। మన దేశము రాష్ట్రము అన్ని చోట్ల కూడా నిన్న ఈ పల్స్ పోలియో ప్రోగ్రామ్ జరిగింది। మన గూడూరు డివిజన్లో ఈరోజు కంప్లీట్గా 100% కవర్ చేసి ఉన్నారు। 100% అచీవ్మెంట్ అయింది। ఇది చాలా సంతోషమైన విషయము। మన అన్ని స్టాఫ్స్, మెడికల్ ఆఫీసర్స్, హెల్త్ స్టాఫ్స్, ఆశా నర్సెస్ వాళ్ళందరికీ కూడా అభినందనలు। అలాగే మన గూడూరు క్లస్టర్లో ఆల్మోస్ట్ అర్బన్లు 10,228 10,228 పిల్లలకి డ్రాప్స్ ఇచ్చాము। రూరల్లో 57 బూత్ పెట్టాము। 7వ వేతన కమిటీ సిఫార్సులు అమలు చేయాలని తపాలా శాఖ ఉద్యోగ సంఘ నాయకులు డిమాండ్ చేశారు। గూడూరులోని ప్రధాన తపాలా కార్యాలయం వద్ద జేసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది। పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న ప్రధాన తపాలా కార్యాలయం వద్ద జేసీ ఆధ్వర్యంలో తపాలా ఉద్యోగులు ధర్నా చేపట్టారు। సమస్యను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు। ఈ సందర్భంగా జేడీఎస్ ప్రధాన కార్యదర్శి పాండురంగారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని, లేనిచో మార్చి నెల నుండి ఉద్యోగులు నిరవధిక సమ్మెలోకి వెళతారని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో సంఘాల ప్రతినిధులు కె సుధాకర్, డిఎస్పి పురుషోత్తం, కె చంద్రశేఖర్ మొదలగు వారు పాల్గొన్నారు। డిసెంబర్ 30వ తేదీ కూడా ఒకరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది। ప్రధానంగా ఈ కార్యక్రమానికి ప్రధాన కారణం ఏంటంటే 7వ వేతన కమిటీ 10 సంవత్సరాలకు ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు వేసే 7వ వేతన కమిటీ ఈసారి ఎటువంటి న్యాయం చేయలేదనేది మాత్రం వాస్తవం। మొదటి వేతన కమిటీ గవర్నమెంటు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది। 2వ వేతన కమిటీలో జీతం 14% పెంచడం జరిగింది। 3వ వేతన కమిటీకి 20% పెంచారు। 4వ వేతన కమిటీకి 27% పెంచారు। 5వ వేతన కమిటీకి 50% పెంచారు। 6వ వేతన కమిటీ వచ్చేటప్పటికి తగ్గుదల మొదలైంది। 7వ వేతన కమిటీ వచ్చేటప్పటికి తిరిగి మళ్ళా 2వ వేతన కమిటీకి చేసినట్టుగానే 14% జీతం పెంచడం జరిగింది। కనీస వేతనం అనే దానికి అర్థం లేకుండా ఇప్పుడు వస్తున్న జీతాన్నే కనీస వేతనంగా వాళ్ళ దృష్టిలో వాళ్ళ ఫార్ములాతో చేయడం జరిగింది। ఈ రోజున్న ధరవరంలో మినిమం 18,000 రూపాయలు కనీస వేతనం అని అంటే 18,000 రూపాయల్లో తిరిగి మళ్ళీ గవర్నమెంట్కే దాదాపుగా 3,500 రూపాయలు తిరిగి కట్టాల్సి వస్తుంది। జీపీఎఫ్ కానీ, ఎన్పిఎస్ కానీ, సిజీజీఎస్ గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ తిరిగి 18,000లో మళ్ళీ 3,500 రూపాయలు గవర్నమెంట్కే పోతుంది। పోనీ కింద స్థాయిలో ఉద్యోగులే బాధపడుతున్నారంటే పై స్థాయి ఉద్యోగులకి ఈరోజు 7వ వేతన కమిటీ 1:14 రేషియోలో మినిమం 18,000, మ్యాక్సిమం 2,50,000 చేశారు।
ఈ మధ్యలో ఉన్న 13 రకాల కేటర్లకు సంబంధించిన ఉద్యోగస్తులు ఏమైనా ప్రశాంతంగా ఇచ్చిన జీతంతో తృప్తి పడతారా అని అంటే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ పెంచకపోవడం వల్ల తిరిగి 37-40% ఇచ్చిన జీతం మళ్ళా ఇన్కమ్ ట్యాక్స్కే పోయే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మేము చేస్తున్న ఈ 3 రోజుల ధర్నా కార్యక్రమం ద్వారా గవర్నమెంట్ మీద ఒత్తిడి తేదలుచుకున్నాం. మొదట కనీస వేతనం పెంచండి. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క నిర్వచనం ప్రకారం కనీస వేతనం ఈరోజు 11,000 రూపాయలు ఉండాలి. మనుబోలు మండలంలో ప్రవహించే బ్రాంచి కాలువను నీటిపారుదల శాఖ అధికారులు పరిశీలించారు. పంటలకు అవసరమయ్యే సాగునీటిని కాలువల ద్వారా అందిస్తామని అధికారులు రైతులకు వివరించారు. మనుబోలు మండలంలోని అక్కంపేట గుండా వెళ్లే బండపల్లి బ్రాంచ్ కాలువను నీటిపారుదల శాఖ డిఈ సమీవుల్లా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్కంపేట, పర్లపాడు, కొమ్మలపూడి, బండపల్లి చెరువులకు బ్రాంచ్ కెనాల్ ద్వారా సాగునీటిని వదులుతామని తెలిపారు. ఈయన వెంట స్థానిక అధికారులు ఉన్నారు. ముద్దుముడికి ఒక 50 పెట్టున్నా, ప్లస్ కొమ్మలపూడికి ఒక 40 పెట్టున్నాను. మెయిన్ కాలువ బ్యాలెన్స్ 250 వస్తున్నాయి మొత్తం సంఘం నుంచి. మేజర్గా మనకి ఇక్కడ ఇది కాబట్టి అందుకోసం ఇక్కడనే ఎక్కువ పెట్టున్నాను. మిగతావే మనకి కొమ్మలపూడి కానీ ఇది కానీ దాని కింద చెరువుల్లో ఆల్రెడీ కొంచెం నీళ్లు ఉన్నాయి. పెద్దగా ఇబ్బంది ఏం లేదు, ఎక్కడ కూడా ఇబ్బంది ఏం లేదు. కాలువ కూడా ఫ్రీగా ఉంది, మొత్తం అంతా వైండింగ్ వర్క్ చేయించి క్లీన్గా ఉంది కాబట్టి వితౌట్ బ్యాగ్స్ వేయకుండానే మనకి బండిపల్లి కాలువకి వచ్చేస్తా ఉన్నాయి. బ్యాగ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి సంఘం దగ్గర, అన్నీ అయిపోయినాయి. కాకపోతే ఏంటంటే మన ఈ అప్రూవల్స్ కొంచెం అప్రూవల్ పంపించున్నాం రాలేదని వాళ్ళు కొంతమంది నీటి సంఘాల వాళ్ళు చాలా వచ్చిన తర్వాత చేస్తాం, అవి కూడా వచ్చేసినాయి. అవి కూడా బ్యాలెన్స్ ఏమన్నా ఉన్నా కానీ కంప్లీట్ చేసేస్తాం, ఇబ్బంది లేదు. పిహెచ్డి విద్యార్థి మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గూడూరులోని తపాలా కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వివిధ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిహెచ్డి విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు దోహదం చేసిన అంశాలపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు నాసిన భాస్కర్ గౌడ్, ఇస్రాయల్ కుమార్, చెల్ల రమణయ్య, మందకృష్ణయ్య, ఈశ్వరయ్య, వంగపూరి పెంచలయ్య, తాజుద్దీన్ మొదలగు వారు పాల్గొన్నారు. నిన్న హైదరాబాద్లో యూనివర్సిటీలో దళిత విద్యార్థిని ఇబ్బంది పెట్టిన కారణాల వల్ల, ఆయన్ని అవమానించిన కారణాల వలన ఒక దళితుడు చదువుకుని అభివృద్ధి చెందుతూ ఉంటే వారు లేనటువంటి వాళ్ళు హింసలకు తట్టుకోలేక హత్య చేసుకోవడం జరిగింది. కానీ ఈ విషయంలో ఆ మరణానికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళందరి మీద ఎస్సీ, ఎస్టీ కేసులు కట్టాలని ఈరోజు మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మేము ఎంఆర్పిఎస్, బీసీ సంఘాలు అందరం కలిసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకా దారుణంగా ఇప్పటి వరకు కూడా దళితులు చదువుకుంటూ ఉంటే అగ్రవర్ణాల వాళ్ళు చూసి వారవలేక జీర్ణించుకోలేక వాళ్ళు ఎదగకూడదు, వాళ్ళు పైకి రాకూడదు, మా కాళ్ళ కిందనే బతకాల, వాళ్ళు చెప్పులు కుట్టుకొని బతకాలనే ఒక దురుద్దేశంతోనే ఇప్పటి వరకు కూడా పాలకులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ ఉన్నారు. అటువంటి వాళ్ళ కోరలు పెరిగేదానికి కూడా మేము దళిత సంఘాలు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం తీసుకునేదానికి మేము హెచ్చరిస్తున్నాం. రేపు సబ్ కలెక్టర్ ఆఫీస్ కాడ కూడా భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని కూడా చేసేదానికి అన్ని సంఘాలను కలుపుకొని భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సాంఘిక దురాచారం రచించిందని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నాము. భారత రాజ్యాంగంలో అందరికీ అన్ని హక్కులు ఇస్తే ఆ విద్యార్థి రోహిత్ అనే విద్యార్థి బహుమేధావి, కొద్ది రోజులు డాక్టరేట్ పొందగలిగే వ్యక్తి ఈరోజు స్వయంగా మరణానికి దారితీసినటువంటి కారణం ఏంటంటే సాంఘిక బహిష్కరణ, సామాజిక మార్పు ఇంతవరకు రాలేదని మదనపడి ఆయన మరణానికి బాధ్యులు ఎవరూ కారణం కాదని చెప్పి మరణించడం అనేది ఆయన గొప్పతనానికి నిదర్శనం. అట్లాంటి గొప్ప వ్యక్తులు కోల్పోయి కూడా సమాజం సాంఘిక దురాచారాన్ని ఏ కులాలు అయితే చెప్తున్నారో ఇప్పటి వరకు ఆ కులాల్లో గొప్ప అని చెప్పుకుంటున్నారు. ఇతర కులాలని, దళితుల్ని చిన్నచూపు చూస్తునే దానికి కారణభూతులై ఆయన మరణించాడు. ఆయన మరణానికి కారణమైనటువంటి ఎవరైనా కానీ కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంలో ఈ ఉద్యమానికి సంబంధించి చిన్న విషయం అనుకోకుండా దీన్ని కఠిన చర్యలు తీసుకోకపోతే భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 185% ఉండేటువంటి జనాలు తిరగబడే రోజులు వస్తాయి. తప్పనిసరిగా ఈ సాంఘిక దురాచారం అనేది ఇప్పటికీ కొనసాగుతుందని చెప్పి బహుజన సమాజ్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం.
పల్స్ పోలియో కార్యక్రమంలో 100% లక్ష్యం సాధించామని డాక్టర్ పాల్ జాన్సన్ తెలిపారు. రిపీట్ ఆన్సర్ 5. పల్స్ పోలియో కార్యక్రమంలో 100% లక్ష్యాన్ని సాధించామని డాక్టర్ పాల్ జాన్సన్ తెలిపారు. సైదాపురంలోని పిహెచ్సిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే నెలలో జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో తప్పనిసరిగా చిన్నారులకు చుక్కల మందు వేయించాలని ఆయన వివరించారు. సైదాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మొత్తం 3,101 మంది పిల్లలకు గాను 3,101 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమం 17, 18, 19 జనవరి తేదీల్లో నిర్వహించడం జరిగింది. నేటి సాయంత్రంతో వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి మిగిలిపోయిన పిల్లలకు పోలియో చుక్కలు పంపిణీ చేసే కార్యక్రమం నేటితో ముగుస్తుంది. దీన్ని మళ్ళా వచ్చే నెల అంటే ఫిబ్రవరి 21, 22, 23 తేదీల్లో మరొకసారి నిర్వహించడం జరుగుతుంది. కావున తల్లిదండ్రులు అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల లోపల ఉన్నటువంటి చిన్నపిల్లలకి అందరికి కూడా అంటే ఈ మొదటి రౌండ్లో ఏ పిల్లలైతే పోలియో చుక్కలు వేయించుకున్నారో వారు మరొకసారి అంటే వచ్చే నెల ఫిబ్రవరి నెల 21, 22, 23 తేదీల్లో వేయించుకోవాల్సిందిగా అందరికీ మనవి చేస్తున్నాం. గూడూరు మండలంలోని గాంధీనగర్లో ఎన్టీఆర్ 20వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం టీడీపీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. దివిపాలెం పంచాయతీ పరిధిలోని గాంధీనగర్లో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి నాయకులు కోడూరు శ్రీనివాసులు రెడ్డి, కోటేశ్వరరావు, ఎల్వి సుబ్బయ్య మొదలగు వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా మండల అధ్యక్షురాలు సుజాతమ్మ, గ్రామ కమిటీ అధ్యక్షుడు జగదీష్, కృష్ణయ్య మొదలగు వారు పాల్గొన్నారు. మనబోలు మండలంలోని మడమనూరు గ్రామంలో ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు విజయ్ యాదవ్, సుధీర్, మాసూం సాహెబ్ మొదలగు వారు పాల్గొన్నారు. కబడ్డీ ఫస్ట్ ప్రైజ్ సుధీర్ బాబు, జూనియర్ కబడ్డీ ఫస్ట్ ప్రైజ్ భూపేష్ బాబు. సందర్భంగా జరిగిన క్రీడా పోటీలలో ఈరోజు బహుమతి కార్యక్రమం జరిగింది. ఈ బహుమతి కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా నిర్వహించినటువంటి ఆ క్రీడలను విజయవంతంగా చేసినటువంటి మా నారా లోకేష్ యువసేన ఆధ్వర్యంలో బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. క్రికెట్, వాలీబాలు, రన్నింగు, ఇవన్నీ ముగ్గుల పోటీలు ఇవన్నీ ప్రైజులు నిర్వహించి ప్రైజులు ఇస్తున్నాము. ఎన్టీఆర్ 20వ వర్ధంతి సందర్భంగా సంక్రాంతి సందర్భంగా ఎన్టీఆర్ స్మారక ఆటల పోటీ నిర్వహించడం జరిగింది. వాటికి ఇవాళ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పొద్దున ఎన్టీఆర్కి నివాళులు అర్పించడం జరిగింది. తదనంతరం ఈరోజు సాయంత్రం ఎన్టీఆర్ స్మారక ఆటల పోటీలు జరిపించిన దానికి విజేతలకు ఇవాళ బహుమతులు అందజేయడం జరిగింది. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్ఐ నాగరాజు తెలిపారు. మనబోలు జాతీయ రహదారిపై ఆయన సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేశారు. మనబోలు జాతీయ రహదారిపై ఎస్ఐ నాగరాజు దాడులు నిర్వహించారు. లైసెన్సులు, వాహన పత్రాలు లేని వారికి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వాహన చోదకుడు హెల్మెట్ ధరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ భాస్కర్, సిబ్బంది శ్రీధర్, రవి, రాజేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు హైవేపై హెల్మెట్ లేని వాళ్ళని స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే ప్రమాదాలు జరిగితే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. అందువల్ల తప్పనిసరిగా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి. అలాగే రాంగ్ పార్కింగ్ చేసే లారీలు కానీ లాంగ్ పార్కింగ్ చేస్తే ఫైన్ హెవీగా వేయడం జరుగుతుంది. అలాగే రాంగ్ సైడ్ వచ్చే వెహికల్స్ కూడా ఫైన్ వేయడం జరుగుతుంది. హెల్మెట్పై ప్రతి ఒక్కరు అవగాహన కల్పించుకొని ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. మనబోలు మండలంలోని కాగితాల ఊరు హరిజనవాడలో ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు వివేక్, వినోద్, అనిల్, శ్రీను, కిరణ్ మొదలగు వారు పాల్గొన్నారు. సంతోషంగా సంక్రాంతి పండుగలకి ఆటలతో సందడి చేసి బాగా ఎంజాయ్ చేశారు, బాగా పాల్గొన్నారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం పిల్లకాయలందరూ గ్రామంలో
ఆడుతా పాడుతా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఇందులో పాల్గొన్న పిల్లకాయలందరికీ నా తరపున గ్రామ ప్రజల తరపున శుభాకాంక్షలు తెలుపుతూ పోటీలు నిర్వహించబడినవి. ఇవి ప్రతి ఒక్కరూ కేరళలో తిలకించి బాగా చేశారు, సంతోషంగా పాల్గొన్నారు. దీనికి అందరి సహాయం అందింది. పిల్లకాయలు అలాగే కాగితాలపూర్ యువతికి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ ప్రైజులు పంపిణీ చేస్తున్నాం. చిల్లకూరులో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి దేవాలయంలో సంక్రాంతిని పురస్కరించుకొని విశేష పూజలు జరిగాయి. ఏడాది పండుగ సందర్భంగా స్వామి అమ్మవార్లకు పల్లకి సేవ వైభవంగా జరిగింది. ఉభయకర్తలుగా యదనపర్తి నరసారెడ్డి దంపతులు పాల్గొన్నారు. శ్రీపతి దాసులు చెడరెన్నడును ఏ పురాణముల ఎంత వెదకినా శ్రీపతి దాసులు చెడరెన్నడును విరహితములు అవి కొన్నాళ్లకు విరసంబులు మరి విఫలములు. హరి విరహితములు అవి కొన్నాళ్లకు విరసంబులు మరి విఫలములు. నరహరి కొలిచిటు నమ్మిన వరములు, నరహరి కొలిచిటు నమ్మిన వరములు. గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో ఉన్న నారాయణమ్మ అమ్మవారి ఆలయంలో ఏడాది పండుగను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. महालक्ष्मी हरिदेवेरि क्षीराब्धि कन्या सौभाग्यदायिनि श्री अष्टलक्ष्मी पालिंचवम्मा विष्णु मनोहरि चंद्र सहोदरि श्री महालक्ष्मी हरिदेवेरि क्षीराब्धि कन्या सौभाग्यदायिनि श्री अष्टलक्ष्मी पालिंचवम्मा जय जय श्री हरि हृदय निवासिनि सुरनर मुनीन्द्र वन्दित जननि पंकजवासिनि मंजुल भाषिनि श्री महालक्ष्मी नमोस्तुते आदिलक्ष्मी वैरालरे तल्ली श्री वरलक्ष्मी वैकुंठवासिनि श्री श्रीनिवासुनि हृदय निवासिनि श्री आदिलक्ष्मी वन्दनमम्मा जय जय श्री हरि हृदय निवासिनि सुरनर मुनीन्द्र वन्दित जननि पंकजवासिनि मंजुल भाषिनि श्री महालक्ष्मी नमोस्तुते
పట్టణంలోని అరుంధతి వాడలో ఉన్న మహాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయంలో పండుగను పురస్కరించుకొని పూజలు జరిగాయి. అనంతరం అమ్మవారి ఉత్సవం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని సందర్శించుకున్నారు. ఈ ఉత్సవం హిజ్రాల ఆధ్వర్యంలో జరిగింది. మనబోలు మండలంలోని పీడూరు సీతారామపురం కాలనీలో గొబ్బెమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవంలో గొబ్బెమ్మను ఊరేగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఆత్మకూరు హరిజవాడలో వెలసియున్న గ్రామదేవత శ్రీ సుందరమ్మ అమ్మవారికి సోమవారం రాత్రి పొంగళ్లు పొంగాయి. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆదిశక్తివి నువ్వేనంట, అమరశక్తివి నువ్వేనంట, దుష్ట శక్తులను పతనం చేసే పరాశక్తివి నువ్వేనంట. అమ్మా మోరు తల్లు కళ్ళల్లో సూర్యుడు చంద్రుడు నిత్యం ఎలుగుతూ ఉంటారంట, యాదాలన్నీ నీ నాలుకపై ఎప్పుడు చిల్దులు వేస్తాయంట. మనబోలు గిరిజన కాలనీలో గొబ్బి పండుగను వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం జరిగిన గ్రామోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మనబోలు మండలంలోని కొండూరు సత్రంలో ఏడాది పండుగను పురస్కరించుకొని గొబ్బెమ్మ గ్రామోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. పల్స్ పోలియో లక్ష్యాన్ని సాధించడం అభినందనీయం. సబ్ కలెక్టర్ కార్యాలయంలో వైద్య శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో సబ్ కలెక్టర్ గిరీష. తపాలా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి. గూడూరు ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఉద్యోగుల ధర్నా. బ్రాంచ్ కాలువల ద్వారా చెరువులకు నీరు. బండపల్లి బ్రాంచ్ కనాల్ను పరిశీలించిన నీటిపారుదల శాఖ అధికారులు. వైభవంగా నారాయణమ్మ అమ్మవారి గ్రామోత్సవం. విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.